నందికొట్కూరు రౌడీ షీటర్ వైసీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి రాత్రి వేళలో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించి ముస్లిం మహిళ మసీదుకు వెళ్లి వస్తూ ఉంటే బురకా తీయండి నిన్ను అనుభవించాలి అనడంతో ఒక్కసారిగా ముస్లింలందరూ ఏకమై నందికొట్కూరు పట్టణంలో భయాందోళన వాతావరణం గురైంది. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అరాచకాలు చేస్తూ మహిళలను అవమానపరిస్తే వారిని ముంబైకి తరలిస్తామని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. మహిళలకు అండగా ఉంటాం, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే ఉంటామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో మసీదు నుంచి తిరిగి వస్తున్న మహిళలను స్థానిక వైసీపీ నాయకుడు ముఖానికి ఉన్న బుర్కాను తొలగించడంతో వివాదం చెలరేగింది. చివరకు మైనార్టీలు మొత్తం వైసీపీ నాయకుడిపై కేసు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి తేవడం కేసు నమోదు చేశారు. వారిని టీడీపీ నాయకులు పరామర్శించారు. చూస్తున్నాం మనం రోజు అలియా బేగం అండ్ అబ్దుల్ వహాబ్ వీళ్ళంతా ఏదో చిన్న పని చేసుకొని బేకరీ పెట్టుకొని బతుకుతున్నారు, కష్టపడుతున్నారు. రాత్రి నిన్న పెద్ద రాత్రి ఉందని చెప్పి బడి రాత్రి నమాజ్ కని వెళ్తూ ఉంటే ఇక మరి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి వాడు మరి ఆప్షన్ మెంబర్గా మున్సిపాలిటీలో అతన్ని పెట్టుకున్నారు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో కదా అతనికి చాలా చాలా సన్నిహితం, అన్ని పనులు చేసి పెడుతుంటాడు. అతను నిన్న వెళ్తుంటే ఆ అమ్మాయి బురకా ఇవ్వనడము, తర్వాత అందరూ గుమిగూడి పోయి దాని మీద ఏంటి అని అడగనికపోతే చెప్పులతో కొట్టడం, ఒని పిలుచుకురాపోవడం. ఇక్కడ ఏమైపోతా ఉందనంటే ఇక్కడ ఆడపిల్లలకు ఒక అలియా బేగంకే కాదు చాలా మందికి సేఫ్టీ లేకుండా అయిపోయింది. నందికొట్కూరు నియోజకవర్గం అంతా రౌడీలు చెలరేగిపోయి ఆడపిల్లల జోలికి పోవడం. మేము అట్లా పెట్టలేదు. ఆడపిల్లల జోలికి వస్తే చాలా తీవ్రంగా మీద పడేవాళ్ళం, తీవ్రంగా వాళ్ళను దండించే వాళ్ళము, తీవ్రంగా వాళ్ళను కట్టడి చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఏదో లైసెన్స్ ఇచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీలకు, ఆడపిల్లలను మీరు ఏ రకంగానైనా అవమానపరచండి, లేకుంటే వాళ్ళని మరి ఎత్తుకుపోండి, ఎలోప్ చేయండి, మేము ఏమి దీంట్లో అసలు స్పందననే లేదు. కనీసం ఒక ఆడపిల్ల మీద దౌర్జన్యం జరిగితే వీళ్ళు ఖండించేతోడు కూడా లేడు. ఇట్లా గ్రామాన జరుగుతుంది, వీధిన జరుగుతుంది. ఆడపిల్లల మీద సేఫ్టీ లేకుండా కాలేజీకి ఆడపిల్లలు పోతా ఉంటే అల్లరి చేయడము, అనేక రకాలుగా దౌర్జన్యాలు, తర్వాత బలవంతంగా వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవడము ఈ తాలూకాలో చాలా ఎక్కువైపోయినాయి. మేమున్నప్పుడు ఇట్లాంటివి జరిగితే చాలా తీవ్రంగా శిక్షించే వాళ్ళం మేము, చాలా రకాలుగా. ఈరోజు చూడండి ఎవరి అండదండలు చూసుకొని మీరు ఇవి చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి అనేవాడు ఎవరికి ముఖ్యమో, ఎవడు మరి వాడిని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ఈరోజు దీనికంతా కూడా వానికి బలం ఎందుకు పెంచుకున్నాడు, ఎందుకు లెక్కలేనితనము. రోజు కేసు పెట్టారు, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీస్ స్టేషన్లో మరి కేసు నమోదు చేస్తారో లేదో మళ్ళీ ఫోన్ పోతుంది, ఏమంటే సిఐ గారు కేసు వద్దు అని పోతుంది. మాకు తెలుస్తుంది. అటువంటి వాళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. ఇంకా 1 నెల 2 నెలల్లో వీటన్నిటినీ కట్టడి చేస్తాం. ఆడపిల్లలకు ఫస్ట్ మేము రక్షణ కల్పించేది ఖాయం. ఈగ వాళ్ళకుండా పెట్టేటటువంటి పరిస్థితికి మరొకసారి తీసుకొస్తాం ఈ తాలూకాలో కానీ లేకపోతే ఈ ప్రాంతంలో. ఆడపిల్లల జోలికి వస్తే మాత్రం చెప్తున్నాను, ఏవైనా కనుక ఇట్లా జరిగితే మాత్రం ఈ ఊర్లో ఉండనీయం మిమ్మల్ని చెప్తున్నాను నేను.